గ్రంథములో మనల్ని దేవుని వాక్యం అంటుంది, భాగ్యవంతులని సెలవిస్తుంది. చదువుదాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మీ ఘనమైన పాదాలకు వందనాలు. ఈ రీతిగా తండ్రి, మరలా పునరుద్ధరణ ఆదివారం ఉదయకాల ఆరాధనలో కొద్ది నిమిషాలు ఆత్మదేవుడా మీరు మమ్మల్ని బలపరచండి, కృపచేత నింపి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో గొప్ప ఆదరణ, నెమ్మది, సంతోషము, సమాధానము, ధైర్యము కలుగుటకు నీ కృప దయచేయమని, నిరీక్షణతో నీ బిడ్డలను బలపరచమని యేసు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? కాబట్టి ఇక్కడ దేవుడు మన పక్షమున, మనము గ్రహించాల్సింది, తెలుసుకోవాల్సిన విషయం ఏమిటని మనం ఆలోచన చేస్తే, దేవుడు మన పక్షమున ఉన్నాడా లేడా అన్న విషయాన్ని మనము జాగ్రత్తగా గ్రహించాలి. దేవుడు మన పక్షమున ఉంటే వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే, విరోధి అనేవాడు ఎవడు లెక్క లేకుండా మనము చెప్పగలిగి ఉన్నాము. విరోధి ఉన్నాడు, కానీ దేవుని బిడ్డల దగ్గర విరోధి ఆటలు సాగవు. దేవునికి స్తోత్రం. శత్రువు ఉన్నాడు, కానీ శత్రువు బలహీనుల దగ్గర వాడి బలాన్ని ప్రదర్శిస్తాడు, కానీ బలవంతుల దగ్గర వాడి బలాన్ని ప్రదర్శించాలంటే సాధ్యము కాదు. అట్లాగే మన దేవుడు బలవంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అటువంటి బలవంతుడైన దేవుణ్ణి కలిగి ఉన్న వారి విషయంలో ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, విరోధి అనేవాడు కనిపించకుండగా, విరోధి అనేవాడు గెలవలేనివాడుగా, విరోధి అనేవాడు దేవుని పిల్లల పాదముల కింద ఉండేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు తన పిల్లలను ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం వాక్య వెలుగులోనికి చూసినప్పుడు ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, అంతగా గొప్పగా మనలను ఘనపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనమే ఆయనను సరిగా ఘనపరచలేకపోతున్నాం. ఘనపరచవలసినంతగా మనం ఘనపరచబడాలి, ఘనపరచాలి ఆయన, కానీ మనము ఘనపరచలేకపోతున్నాం. కానీ ఆయనైతే మాత్రము వాక్యము ద్వారా మనలను ఘనపరుస్తున్నాడు. చదువుకుందామా ఇక్కడ దేవుని వాక్యము. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు చూడండి, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇజ్రాయేలు, చూసారా, దేవుని పిల్లలకు దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అక్కడ చదువుతారేమన్నదమ్మా, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా మారువేషము వేయుదురు, నీవైతే వారి ఉన్నత స్థలములను త్రొక్కివేసెదవు. దేవునికి స్తోత్రం. చూసారా, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత? విశ్వాసికి దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడు. నీ భాగ్యం ఎంత? నువ్వు విశ్వాసి అవ్వడం అనేది గొప్ప భాగ్యం. నువ్వు విశ్వాసిగా బ్రతకడం గొప్ప భాగ్యము. అవిశ్వాసిగా బ్రతకడము వలన ప్రయోజనం లేదు, కానీ విశ్వాసిగా నువ్వు బ్రతికితే ఇక్కడ అంటాడు గొప్ప భాగ్యం అంట. ఏ భాగ్యం అంటున్నాడు? గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్రం. గొప్ప భాగ్యం. దేవుడు ఇక్కడ వాక్యం సెలవిస్తున్నాడు, నీ భాగ్యము ఎంత గొప్పది. ఎందుకు? ఆయన నిన్ను రక్షించుకున్నాడు. ఏం చేశాడు? ఆయన నిన్ను రక్షించుకున్నాడు.
నీ కలిగిన దాని చుట్టూ ఆయన కంచె వేశాడు. దేవునికి స్తోత్రం. నీ కలిగిన దాని చుట్టూ. మరలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు అంటున్నాడు విశ్వాసికి గొప్ప భాగ్యాన్ని ఇస్తున్నాడు. కనుకనే విశ్వాసి అనగా ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత? విశ్వాసి ఇజ్రాయెల్ దగ్గర విశ్వాసి పెట్టుకుంటే, లేకపోతే మన పేరు పెట్టుకుంటే నీ భాగ్యం ఎంత గొప్పది. దేవునికి స్తోత్రం. మన పేరు పెట్టుకున్నట్టయితే అక్కడ ఎవరి పేరు వాళ్ళు పెట్టుకుంటే నీ భాగ్యం ఎంత గొప్పది. ఏంటంటే ఏమిటి అని మనం ఆలోచన చేసినట్టయితే మీరు ఒకసారి జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం మనం చదివితే అక్కడ అంటాడు, శక్తి చేత బలము చేత కాదు కానీ నా ఆత్మ ద్వారా. దేవుని ఆత్మ మనలో ఉన్నది. దేవుని ఆత్మ ద్వారా మనము బలపరచబడుతున్నాము. దేవుని ఆత్మ కలిగిన వారికి దేవుడిచ్చే గొప్ప ఆధిక్యత. అక్కడ అంటాడు గొప్ప పర్వతమా. 6వ వచనంలో ఏమంటున్నాడు? గొప్ప పర్వతమా, ఇజ్రాయిల్ గొప్ప పర్వతమా. జెరుబ్బాబేలు. చూసారా? జెరుబ్బాబేలుకు దేవుడు ప్రత్యక్షమై చెబుతున్నాడు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా. ఏమంటున్నాడు? గొప్ప పర్వతమా. ఇక్కడ మీరు పేరు అక్కడ మళ్ళీ మీ పేరు పెట్టుకోండి. జెరుబ్బాబేలు దగ్గర జెరుబ్బాబేలును అడ్డగించుటకు. చూసారా? జెరుబ్బాబేలును అడ్డగించుటకు, జెరుబ్బాబేలును శ్రమ పెట్టుటకు, జెరుబ్బాబేలును నష్టపరచుటకు, జెరుబ్బాబేలును గాయపరచుటకు, జెరుబ్బాబేలును పనిని ఆటంకపరచుటకు నీవు ఏమాత్రపు దానవు. నీవు చదును భూమి వగుదువు. చూసారా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? నీవు చదును భూమి అవుతావు. ఏమంటాడు? గొప్ప పర్వతమా. ఏ పర్వతం ఇది? ఏ పర్వతం? గొప్ప పర్వతం అంట. దేవుని బిడ్డల విషయానికి వస్తే చదునైపోతుందంట. ఏమైపోతుంది? సదరం అయిపోయింది, ఇట్లాగా తయారైద్దంట. గొప్ప పర్వతం. ఇందాక మనం ఏం చెప్పుకున్నాము? ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. గొప్ప భాగ్యము ఏమిటని దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే గొప్ప పర్వతము ఇక్కడ చదునైపోతుంది. దేవునికి స్తోత్రం. గొప్ప సమస్య, నీవు ఎదుర్కోలేని సమస్య, నీవు అధిగమించలేని సమస్య, నీ ముందు ఉండి నిన్ను కృంగదీయాలని ప్రయత్నం చేస్తున్న సమస్య, అది నీ ముందు చదునుగా మారిపోతుంది. అర్థమవుతుందా? నువ్వు చెప్పినట్లు వింటుంది. దేవునికి స్తోత్రం. నువ్వు చెప్పినట్లు వింటుంది. కాబట్టి ఈ మాటలు ఎవరికి? విశ్వాసికి. విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది. విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది. గొప్ప భాగ్యం ఇది, దేవుడు మనకిచ్చిన భాగ్యము. అందుకే రోమా పత్రికలో ప్రభు అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? మొట్టమొదట ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ఆయన మరణమునకు వెళ్ళి మరణములో ఉన్న మనను తప్పించిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తండ్రి కుమారుని అనుగ్రహించినట్లుగా మనలను దేవుడు కనికరించి కుమారుని ద్వారా మనకు వారసత్వాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము దేవుని బిడ్డలము. ఎవరు మనము? దేవుని పిల్లలమని. దేవుని పిల్లలని ఎప్పుడు చెబుతారు? దేవుని పిల్లలు దేవుని పోలికలో మార్చబడినప్పుడు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని అలవర్చుకున్నప్పుడు, విశ్వాసిగా సంపూర్ణంగా మార్చబడినప్పుడు దేవుని ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, మీ ఎడల నేను మంచి ఉద్దేశము కలిగి ఉన్నాను. ఆయన మంచి ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఏ కీడు సంభవించకుండగా నీ గుడారమును చుట్టూ ఆయన కాపలా ఉంచేవాడుగా ఉన్నాడు. ఏ తెగులు, ఏ కీడు, ఏ సమస్య. అయితే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, గ్రహించలేనికుండగా మనమే అనాలోచనగా
సరైన అవగాహన లేకుండగా మనము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నామే కానీ దేవుని పిల్లలకు ఉండవలసినటువంటి విశ్వాస సహితమైన ప్రార్థనా జీవితం లేకపోవడము, విశ్వాసము కలిగి ఉండకపోవటం ద్వారా ఆ పర్వతం మన ముందు పర్వతంగానే కనిపిస్తుంది కానీ, పెద్ద కొండగానే కనిపిస్తుంది, గొప్ప కొండగానే కనిపిస్తుంది కానీ అది బూజులాగా మనల్ని భయపెడుతుంది కానీ మనము భయపడి అనేక విషయాల్లో కృంగిపోతున్నాం. కానీ అక్కడ అంటాడు, జెరుబ్బాబెలును ఎదిరించుటకు, చూసారా, అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు. సాతానుడు ఏమాత్రం పోతాడు, లోకస్తుడు. కాబట్టి దేవుడు పిల్లలకు దేవుడిచ్చిన ఆధిక్యత, ఆయన రక్తము ద్వారా మనము విమోచించబడ్డాం. దేవునికి స్తోత్రం. సంఘములో చేర్చబడిన నీ బాధ్యత, క్రీస్తుతో అంటుకట్టబడిన నీ ఆశీర్వాదం అది ఐశ్వర్యంగా మార్చబడాలి. వినండి జాగ్రత్తగా, ఐశ్వర్యంగా మార్చబడాలి. ప్రతి శోధనను తట్టుకునేటట్లుగానే ఉండాలి, ప్రతి సమస్యను ఎదిరించేటట్లుగానే ఉండాలి నీ ముందు. ఎందుకంటే అక్కడ ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, గొప్ప పర్వతమా, గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును. అక్కడ నీ పేరు పెట్టుకుంటే ఎదిరించడానికి నువ్వు ఏమాత్రపు దానవు. నా బిడ్డను ఎదిరించడానికి, నా పిల్లలను ఎదిరించడానికి, నా విశ్వాసిని బలహీనపరచడానికి నువ్వు ఏమాత్రపు దానివని దేవుడు గద్దిస్తున్నట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, ఆయన దేవుని బిడ్డల పక్షమున యుద్ధము చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చాలాసార్లు మన జ్ఞానం మీద, మన శక్తి మీద, మన ఆలోచనల మీద మనం అనేక రీతులుగా మనుషుల మీద ఆధారపడి రకరకాల విషయాలలో మనము బలహీనులమైపోయి దేవుని శక్తిని సరిగా గ్రహించలేక ఉన్నాం. మనం యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 42వ వచనం చదివితే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆయనే మన పక్షమున ఉండి యుద్ధము చేసి గెలిపిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువు ఏమనుంది అక్కడమ్మా? ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా ఇజ్రాయేలీల పక్షముగా యుద్ధము చేయుచుండెను కనుక, చూసారా, ఆ రాజులనందరినీ కూడా వారు జయిస్తూనే వచ్చారంట. దేవునికి స్తోత్రం. శత్రు రాజులను జయించడానికి ఇజ్రాయేల్ అనే దేవుని ప్రజల వల్ల కాలేదు కానీ దేవుడే వారి పక్షమున ఉండి యుద్ధము చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే యెషయా గ్రంథము 49వ అధ్యాయం 25వ వచనం కూడా మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుచున్న మాట ఏమిటంటే, నీతో ఎవరైతే యుద్ధము చేస్తారో వారితో నేను యుద్ధము చేస్తానని యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమనుంది చదవండి అక్కడ. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చూసారా, బలాఢ్యులు, చెరపట్టిన వారు సహితము విడిపించబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపించబడుదురు. నీతో యుద్ధము చేయి వారి నీతో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షిస్తాను. దేవునికి స్తోత్రం. నీ పశువులను నేను రక్షిస్తాను, నీ పిల్లలను నేను రక్షిస్తాను, నీకు కలిగిన దాన్ని అంతటిని నేను కాపాడుతాను. ఎందుకో తెలుసా, నీ మీదికి యుద్ధానికి దానికి వస్తున్నటువంటి శత్రువును నేనే శత్రువు మీద యుద్ధము చేస్తాను. దేవునికి స్తోత్రం. మనమేం చేయాల్సిన పని లేదు. ప్రభు అంటాడు, మీరు ఊరక నిలుచుండి చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. సముద్రం ఎదురొస్తున్నప్పటికీ కూడా నువ్వు నిలబడి ప్రార్థన చేస్తే సముద్రము 2 పాయలైపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం అంటుందంటే, విశ్వాసి నీ భాగ్యము ఎంత గొప్పది, విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది. కృంగిపో మాకు, చింతించమాకు. నీవు క్రీస్తుని కలిగి ఉన్నావు, నిజదేవుణ్ణి ఆరాధించే బిడ్డగా ఉన్నావు. దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు.
ఆయన నిన్ను కాపాడడానికే ఆయన నీ కొరకు అదిగో నువ్వున్న స్థానంలోనికి ఆయన వచ్చి ఆయన రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచిన దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన నిన్ను తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. ఆయన ఇప్పుడు ఆయన సొత్తు నీవు. దేవునికి స్తోత్రం. నువ్వెవరు? ఆయన సొత్తు. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చే గొప్ప వాగ్దానం ఏమిటంటే నీ భాగ్యము గొప్పది. దేవునికి స్తోత్రం. నీ భాగ్యము గొప్పది. నీవు రక్షించబడిన వ్యక్తివి. నీ పక్షమున దేవుడు యుద్ధము చేస్తున్నాడు. ఆయన నిన్ను కాపాడుతున్నాడు. అనేక ఇజ్రాయేలుల జీవితంలో వారు అనేక సందర్భాల్లో యుద్ధాలు చేస్తున్నప్పుడు అనేక రాజులను జయించిన వాడుగా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ మీద దాడి చేస్తున్నా, నీ కుటుంబం మీద దాడి చేస్తున్నా, నీ బిడ్డల మీద దాడి చేస్తున్నా, ప్రతి శత్రువు అనే రాజును జయించడానికి ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ భయంకరమైన దినాల్లో నువ్వెక్కడ చేతులు జాపినా ప్రయోజనం లేదు. కానీ యేసు వైపు చేతులు జాపితే ఆయన అపన హస్తము నిన్ను పట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన హస్తం నిన్ను పట్టుకుంటుంది. ఆయన హస్తం నిన్ను బలపరుస్తుంది. ఆయన హస్తం నిన్ను నడిపిస్తుంది. కాబట్టి ఆయన దక్షిణ హస్త బలము కిందికి నీవు రావాలని ప్రభువారు కోరుకుంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం మీరు చదువుకుంటే ఆ 45, 46, 47 వచనాలు చూస్తే అక్కడ దేవుని వాక్యములో యుద్ధము 6 అడుగుల గొల్లాతు, గొప్ప గొల్లా, 6 అడుగుల పర్వతం లాంటి గొల్లాతు ఉన్నాడు. 4 అడుగులు 3 అడుగుల ఎత్తున్నటువంటి దావీదు ఉన్నాడు. అక్కడ గొప్ప గొప్ప వారు ఉన్నారు. కానీ తన చిన్న పిల్లవాడు 6 అడుగుల అజానుభావుడైనటువంటి గొల్లాతు మీదికి యుద్ధమునికి పోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాడిని జయిస్తాడు. ఎందుకంటే నేను కాదు, నా పక్షమున ఉన్న దేవుడే జయిస్తాడు. 45వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 17:45. దావీదు, నీకు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు నీ మీదికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అక్కడ దావీదేమో గొల్లాతు మీదికి యుద్ధానికి వెళ్తున్నాడు. పొట్టివాడు, పిల్లవాడు, వాడేమో 6 అడుగులు ఉన్నాడు. ఇప్పుడు ఈయన వెళ్తే ఉంటాడు తెలుసా? అరే, నేను అనుకుంటావు కానీ నేను కాదు, కానీ నా పక్షమున దేవుడే యుద్ధానికి ఇజ్రాయేలు దేవుడు. దేవునికి స్తోత్రం. విశ్వాసుల దేవుడు యుద్ధానికి వస్తున్నాడు. 46వ వచనం చదువు. ఈ దినమున యెహోవా నిన్ను, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేస్తాను. 47వ వచనం. ఇజ్రాయేలీయుల దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను, ఆకాశ పక్షులను చూసారా, అన్నిటికి కూడా నేను ఎదజల్లుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు యెహోవా చూసారా, ఖడ్గము చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుంటారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలండి, దండువారు తెలుసుకోవాలి, ప్రజలు తెలుసుకుంటారు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవుడే నీ పక్షమున యుద్ధం చేస్తాడు. దేవుని బిడ్డ, కొంతకాలం నువ్వు ఓపిక పట్టగలిగితే, నువ్వు నమ్మకమైన విశ్వాసమైతే, సంఘములో చేర్చబడిన విశ్వాసమైతే, దేవుడు అదే చూస్తున్నాడు. ఒక సేవకుడిగా నా బాధ్యత సంఘములో నీ విశ్వాసాన్ని దేవుడు చూడాలని ఆశిస్తున్నాడు. నీ గాయం జరగడానికి ఆయన ఇష్టపడ్డాడు. నువ్వు గాయపడడం ఆయన ఇష్టపడ్డాడు. నువ్వు దుఃఖపడడం ఆయన ఇష్టపడ్డాడు. నువ్వు శ్రమపడడం ఆయన ఇష్టపడ్డాడు. కారణం ఏం తెలుసా? ఆయన నీ పక్షమున నిలిస్తే మాత్రము శత్రువు వాడెంతటోడైనా పరారు కావాల్సింది. దేవునికి స్తోత్రం. సాతానుడు వాడు శత్రువు.
రకరకాలుగా నిన్ను బలహీనపరచాలని ఆడి ప్రయత్నం వాడు చేస్తుంటాడు. ఎందుకంటే సాతానుకు సమయము కొద్దిగా ఉన్నది. సాతానుకు సమయం కొద్దిగా ఉంది. ఏదో ఒక రకంగా నిన్ను అవిశ్వాసంలోకి నడిపించి, విశ్వాసం నుండి తప్పించి, దేవుని సన్నిధికి రాకుండగా, దేవుని సన్నిధిలో వాక్యం సరిగా గ్రహించకుండగా, దేవుని వాక్యానుసారంగా నీవు జీవించకుండగా, దేవుని భయము చేత నీవు దేవుని భక్తిలో ఉండకుండగా నిన్ను భక్తిహీనులుగా మార్చడానికి అపవాది నిత్యము వాడు కంకణం కట్టుకుంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. మరి 4-3 అడుగుల ఎత్తున్నటువంటి పిల్లవాడైన దావీదు యుద్ధంలోనికి వెళ్ళి, అక్కడ సౌలు ఎత్తరిసరి ఉన్నాడు కానీ సౌలు యుద్ధానికి చేయలేకపోయాడు, కానీ దావీదు వెళ్ళి గొల్యాతును జయించాడు. దేవునికి స్తోత్ర. దావీదు చిన్నవాడు, గొల్యాతు గొప్పవాడు, పెద్దవాడు. గొప్ప పర్వతాలను ఆయన సదును భూమిగా చేయగలవాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో విశ్వాసం అనేది మనము సన్నగిల్లకూడదు. పరిశుద్ధ గ్రంథంలో వాక్యం అంటున్న మాట ఏమిటంటే, నీవు నిజంగా విశ్వాసముతో ప్రార్థన చేస్తే అంట, నీ విశ్వాస ప్రార్థన ఈ కొండ వెళ్ళి సముద్రములో పడమంటే పడిపోతుందంట. దేవునికి స్తోత్ర. సమస్య ఎంతటిదైనా సరే, కొండలాంటిదైనా సరే, నీవు దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు, ఆయన నన్ను కాపాడుతాడు, ఆయన నన్ను ఆదరిస్తాడు, ఆయన నాకు సహాయం చేస్తాడని నీవు దేవుని మీద ఆనుకొని ఆధారపడి ప్రార్థించగలిగినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆ అపవాదిని ఆయన జయించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. నిలిచింది గొల్యాతే కానీ యుద్ధం చేసింది యెహోవా. నిలిచింది దావీదే కానీ గొల్యాతు గొల్యాతుని జయించింది ఎవరు? యెహోవా. కాబట్టి యుద్ధములో నిలిచేది నీవే కానీ యుద్ధము చేసేది మాత్రము ఆయన. నేనే నీ పక్షమున యుద్ధము చేస్తాను, నీ పిల్లలను నేను రక్షిస్తాను, నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను. దేవుని బిడ్డలు దేవుని మందిరములు, దేవుని కాపుదలలో, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రతిదీ కూడా దేవుడు అదిగో తొలగిస్తూ నీ మీదకి అనేకమైనటువంటి ఆ శోధనలు వచ్చినా వాటన్నిటిని కూడా తప్పించడానికి ఆయనే సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనములో అక్కడ చాలా చక్కగా చెప్పబడిన మాట, మనం అటువంటి ధైర్యముతో దేవుని యొక్క వాగ్దానాన్ని ఎరిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్ర. చదవండి. దేవుడు అబ్రహామునకు 13వ అధ్యాయము 6వ వచనం, 13:6. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నన్నేమి చెయ్యగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. దేవునికి స్తోత్ర. మంచి ధైర్యము యేసయ్యలో మనకు ఉండాలి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా నా ప్రభువు నన్ను గెలిపిస్తాడు, నా ప్రభువు నన్ను అదిగో రక్షిస్తాడు, నా ప్రభువు నన్ను ఓదారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనే మనల్ని ఓదార్చే దేవుడు. మనుషులు మనల్ని ఓదార్చడు, మనుషులు మనల్ని ప్రేమించడు, మనుషులు మనకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు, కానీ దేవుడు మాత్రమే మనల్ని ఓదార్స్తాడు. కనుక మనము మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉండాలి. దేవునికి స్తోత్ర. దేవుడే నాకు సహాయకారి. నా ప్రతి పరిస్థితిలో కూడా నేను నష్టపోయానా, ఆ నష్టానికి రెండంతలుగా నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నాకు దిగులు లేదు, పోయిందన్న చింత లేదు. పోయినది మరలా దేవుడు నాకు అనుకూలపరిచే దేవుడు. దేవునికి స్తోత్ర. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడే వారికి దేవుడిచ్చిన గొప్ప బిరుదేమిదంటే అక్కడ గొప్ప విశ్వాసి. ఏమని చెబుతున్నాడు? విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది, గొప్పది నీ భాగ్యము. ఏమిటి? దేవుణ్ణి సంపాదించుకోవడమే భాగ్యము. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదవమా. కడవరి కాలమందు బయలుపరచబడుటకు
సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. చూసారా, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా నున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది. దేవునికి స్తోత్రం. పరలోకములో నీ విశ్వాసానికి తగినట్లుగా సమస్తము భద్రపరచబడి ఉన్నాయి. కాబట్టి పరలోకానికి నువ్వు సిద్ధపరచబడ్డావు. పరలోక సంబంధమైన వ్యక్తివి నీవు, భూ సంబంధమైన వ్యక్తివి కాదు. భూలోకములో నీ కొరకు నీ మీద వస్తే ప్రతి అపవాదిని జయించడానికి ఆయన యుద్ధం చేస్తాడు. ఆయన నిన్ను గెలిపించి, ఆయన నిన్ను దీవించి, ఆయన నిన్ను విడిపించి, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కల్పించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే మనలో ధైర్యాన్ని ఆయన చూస్తున్నాడు, మన విశ్వాసాన్ని ఆయన చూస్తున్నాడు, మన నిరీక్షణ ఆయన చూస్తున్నాడు, ఆయన మీద ఉన్న ప్రేమను ఆయన చూస్తున్నాడు. కాబట్టి నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే విశ్వాసము. మనలో ఉన్న విశ్వాసాన్ని ఆయన చూసేవాడుగా ఉన్నాడు. అందుకే ప్రకటన గ్రంథం కూడా ఒక మాట అంటాడు చూడండి. ఆ అపవాదిని గురించి చెప్పబడిన మాట ఇది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చూసుకుందాం. ఆ ఘట సర్పమును దాని దూతలను సిద్ధము చేసిరి కానీ, యుద్ధము చేసిరి కానీ, చూసారా, గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. చూసారా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపవాది మన మీద యుద్ధము చేస్తుంది కానీ అది యుద్ధములో గెలవడానికి అవకాశము లేదని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వాటికి స్థలము లేకపోయెను. అపవాది సమూహానికి పరలోకంలో స్థానము లేదు. ఈ లోకంలో నువ్వు అవిశ్వాసిగా ఉండి బాప్తిసం తీసుకుని నీవు, ఆత్మను పొందుకుని నీవు సరైన క్రమము లేకుండా దేవుని సన్నిధికి రాకుండా నీవు గాన ఈ లోకంలో నేను భక్తి చేస్తున్నానని నిన్ను ఆధారం చేసుకొని నువ్వు జీవించినట్లయితే నీవు కూడా అదిగో అపవాది ఘట సర్పము జాబితాలోనికే పోతావు. అక్కడ స్థలము అపవాదికి ఘట సర్పానికి లేదు, అవిశ్వాసికి అక్కడ స్థలము లేదు. అవిశ్వాసికి అక్కడ స్థలము. నీ విశ్వాసముతో ఈ పోరాటములో యేసు నా కొరకు ఆయన గొప్ప రక్షణనిచ్చాడు. ఆ రక్షణ నన్ను నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. కాబట్టి నేను అక్కడ ఉంటాను, నాతో ఉన్న నా బిడ్డలు కూడా అక్కడ ఉంటారు. దేవునికి స్తోత్రం. అనగా విశ్వసించిన వారందరికీ కూడా అక్కడ స్థలం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేస్తాను, నీ పిల్లలను నేను రక్షిస్తాను. దేవునికి స్తోత్రం. నీ పిల్లలంటే వారు కూడా నీ పిల్లలైతే నీ మాట వింటారు. నీవేదైతే భక్తిని కొనసాగిస్తున్నావో దాన్ని వారు కొనసాగిస్తారు. కనుక ఆ భక్తి ఏం చేస్తుందంటే నిన్ను విశ్వాసిగా స్థిరపరుస్తుంది. అది గొప్ప విశ్వాసంలోనికి నడిపిస్తుంది. అప్పుడు నీవు గొప్ప పర్వతం లాంటి సమస్యలను నువ్వు జయిస్తావు. దేవునికి స్తోత్రం. దిగులు పడవలసిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు, ఏదో పోయిందని బాధపడాల్సిన అవసరం లేదు, ఏదేదో నన్ను కృంగదీస్తుందని చింతించాల్సిన అవసరము లేదు. ఎందుకు కారణం తెలుసా? నీవు దేవుని బిడ్డవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఆయన దేవుని కుమారుణ్ణి క్రీస్తును మనకి అప్పచెప్పాడు. వందనాలమ్మా, యేసు రక్తమే జయం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉన్న కొద్ది మంది పైన ప్రభువుకు నమ్మకస్తులుగా దేవుని సంఘములో సరైన విశ్వాసము ఏమంటాడు అక్కడ? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత?
శాంతమ్మ నీ భాగ్యం ఎంత గొప్పది, మరియమ్మ నీ భాగ్యం ఎంత గొప్పది. అట్లా చెప్పుకుంటూ పోతే ఏ పేరు పెట్టుకుంటే అక్కడ నీ భాగ్యం ఎంత గొప్పది. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు ఆయన. గొప్ప పర్వతమే నీ ముందు నుంచి పోయి సముద్రంలో పడమంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే అంట ఈ సముద్రం పడంటే అది పడిపోతుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏంటి? ఆ కొండ పోయి ఆన్నపడమని కాదు, కొండలాంటి సమస్యలు నీ చుట్టూ నిన్ను కృంగజేయబోతున్నాయి. అయితే నీకు ఉండవలసినది ఏమిటంటే, దేవుడు నీ పక్షమున ఉన్నాడా లేడా అన్న గ్రహింపు నువ్వు సరిచేసుకోవడానికి ప్రార్థనలో కనిపెట్టాలి. దేవునికి స్తోత్ర. నీ క్రియల ద్వారా నీవు బయలుపరచబడుతుంది, నీ విశ్వాసము ద్వారా బయలుపరచబడుతుంది. విశ్వాసము లేకుండా క్రియలు ఉన్నాయన్న ప్రయోజనము లేదు, క్రియలు లేకుండా విశ్వాసం ఉందన్న ప్రయోజనము లేదు. విశ్వాసమైతే నీవు క్రియలు కలిగి ఉంటావు, విశ్వాసమైతే నువ్వు విశ్వాసముతో దేవుని కార్యాల కొరకు కనిపెడతావు. భౌతికంగా నీ క్రియలు ఇక్కడ దేవుని సన్నిధిలో కనిపిస్తాయి, ఆత్మ సంబంధంగా నీ విశ్వాసము దేవుని సన్నిధిలో కనిపిస్తుంది. దేవునికి స్తోత్ర. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని చేత పట్టుబడిన నీవు గొప్ప భాగ్యవంతుడవు, భాగ్యవంతురాలవు. దేవునికి స్తోత్ర. భాగ్యవంతుడవు, భాగ్యవంతురాలవు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో మనం విన్నామేమిటంటే, ఈ భాగ్యం ఏమిటంటే, నీవు బలహీనురాలవే కానీ నీ పక్షమున ఉన్నవాడు బలవంతుడు. దేవునికి స్తోత్ర. ఆయన గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. నీవు గ్రహింపలేని కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఆ కార్యాలు చేయాలని చెప్పంటే ఇక్కడ దేవుడు నీ పక్షమున ఉన్నాడా అన్న విషయము నువ్వు గ్రహించగలగాలి. దేవుడు నీ పక్షమును లేకుడు అని మీకు ఆలోచన వస్తే, దేవుడు నీ పక్షమయ్యేదాకా నీవు పోరాడి ప్రభు సన్నిధిలో యాకోబులాగా పెనుగులాడితే నువ్వు ఇజ్రాయేలుగా మార్చబడతావు. దేవునికి స్తోత్ర. యాకోబు పెనుగులాడి రాత్రంతా ప్రభును ఈ వేడుకుంటున్నప్పుడు, ఆ ప్రభు కోసం నిలబడ్డప్పుడు, నీవు ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని కనిపెట్టినప్పుడు దేవుడు యాకోబును పేరు మార్చి ఇజ్రాయేలుగా పేరు పెట్టాడు. దేవునికి స్తోత్ర. ఆ పేరే ఇజ్రాయేలు. నీ భాగ్యం ఎంత గొప్పది. ఇజ్రాయేలీల పక్షమున దేవుడు అనేక సందర్భాల్లో రాజుల మీదకి వచ్చినప్పుడు యుద్ధము చేసి ఇజ్రాయేలు పక్షమును యుద్ధం చేసి అనేక రాజులను ఓడగొట్టాడని దేవుని వాక్యంలో తెలుసుకున్నాము. నీ పక్షమును కూడా యుద్ధం చేసి అనేక సమస్యలను ఆయన ఓడగొడతాడు, నీ దగ్గర లేకుండా చేస్తాడు. అయితే నీవు దేవుడు నాకు సహాయకారి. ఏం చెప్పాలి? నువ్వు ఏం చెప్పాలి? దేవుడు సహాయకారి. నరమాత్రుడు నన్నేమి చేయగలరు. నాకు సహాయకుడు ఆయన. నేను చిన్న ప్రార్థన చేస్తే నాకు సహాయం చేస్తాడు. ప్రభువా అంటే ఆయన నా దగ్గర వచ్చి నిలబడతాడు. నా అంతర అంగములో నివాసం చేసేవాడు ఆ ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. నరమాత్రుడు నన్నేమి చేయగలడు. దేవునికి స్తోత్ర. నరమాత్రుడు ఈ విశ్వాసం, ఈ నిరీక్షణ, ఈ ఆత్మీయత నీలో కనిపించాలి. ఈ ఆత్మీయత కనిపించలేదనుకో నీకు ధైర్యం అనేది ఉండదు. గొల్యాతులో ఆత్మీయత ఉంది, రోషము ఉంది. ఆ రోషమున్న దావీదులో ఆత్మీయత ఉంది, రోషము ఉంది. బాలుడే కానీ చిన్నవాడే కానీ 6 అడుగుల గొప్పవాడైనటువంటి గొల్యాతును జయించడానికి, కొట్టడానికి ఒక్క క్షణం కూడా వెనకాలేదు. దేవునికి స్తోత్రం. దావీదుకు తెలుసు, నేను కాదు కొట్టేది, నేను ముందుకెళితే ఆయన నా పక్షం వచ్చి గొల్యాతును కొట్టేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రభు అంటున్న మాట ఏంటంటే, నీ ఎలాంటి గొప్ప కొండలాంటి సమస్య అయినా సరే నా ప్రభు అదిగో ఆ స్థలముల నుంచి తీసి పక్కకు నెట్టివేసేవాడుగా ఉన్నాడు, దాన్ని ఓడగొట్టేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని ఆత్మ ద్వారా మనం బలపడదాం, దేవుని శక్తి చేత మనం బలపరచబడదాం. దేవుని గొప్ప గొప్ప కార్యాలు, ఎన్నెన్నో సమస్యలు వస్తున్నా వాటిని మనం ఆహ్వానిద్దాం. వాటిని మనం మన పాదముల కింద చితకదొక్కగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఇది నాన్న దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఏమిటంటే మనల్ని రక్షించుకున్నాడు. ఆయన మనలను రక్షించుకున్నాడు. వినండి, అది గొప్ప రక్షణ.
ఆయన నీ నా కొరకు ఆయన గొప్ప త్యాగం చేసిన వాడుగా ఉన్నాడు. ఆ గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయకుండా, కమాన్, నిర్లక్ష్యం చేయొద్దు. మోకరించి ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకుందా. అనాలోచనగా వ్యర్థంగా దరిద్రపు తలంపులు పక్కన పెడదాం. దరిద్రపు ఆలోచనలు, ఒక క్రమబద్ధమైన జీవితం మనము జీవిద్దాం. ప్రభుకు నమ్మకస్తులుగా మనము బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.